అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఓకేనా? నా వీడియోస్ ఏమైనా నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మామూలుగా ఈ కాలంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఫటాఫట్ అనేది మనకైతే తెలిసిపోతుంది. మనమైతే దాన్ని జడ్జ్ చేస్తాం. ఇది తప్పా? కరెక్టా? అంటే వీడియోని చూసి చూసి ఇది తప్పా? కరెక్టా? అని మనమైతే జడ్జ్ అయితే చేస్తాం. అవునా కదా! ఎక్కడో జరిగిన సంఘటన మన మొబైల్ అయితే ఓపెన్ అయితుంది. ఇది తప్పు చేశారా లేదని కామెంట్స్ అయితే పెడతాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కేరళలో ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది. కేరళలోని కోజికోడ్‌లో ఒక రన్నింగ్ బస్‌లో ఒక యువతి ఏం చేసిందంటే, ఒక వీడియో అయితే తీసింది. అంటే తన దగ్గరున్న ఒక మనిషి దీపక్ 42 ఏళ్ల మనిషి. ఆ ఒక మనిషి అంటే కావాలనే తన ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేస్తున్నాడు అని అంటే కావాలనే ఆ మనిషి నా ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేస్తున్నాడు అని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. సోషల్ మీడియాలో పెట్టేసిన తర్వాత అంటే అది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది వీడియో. ఆ వీడియో అంతా వైరల్ అయితే అయిపోయింది. కొంతమంది ఆయనదేమి తప్పు లేదు, ఆయన కావాలని చేయలేదు అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారు, అంటే ఆయన చేయండేది తప్పే. ఆ 42 ఏళ్ల మనిషి చేయండేది తప్పే. కావాలనే పార్ట్స్ టచ్ చేశాడు అని కొంతమంది. లేదు, కావాలని ఆ మనిషి 42 ఏళ్ల మనిషి కావాలనే పార్ట్స్ అయితే ప్రైవేట్ పార్ట్స్ ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయలేదు అని కొంతమంది. అవును కదా! ఫైనల్‌గా ఈ వీడియో అతని దగ్గరకు గూడా వెళ్ళింది. అతను గూడా ఈ వీడియో చూసాడు. ఫైనల్‌గా చాలామంది నేరస్తుడిగా చూస్తా ఉన్నారు ఆ మనిషిని. అంటే నువ్వు తప్పు చేశావు అనే చాలామంది ఆయన్నైతే తిడుతా ఉన్నారు. ఆ 42 ఏళ్ల దీపక్‌ని చాలామంది తిడుతా ఉన్నారు. చాలామంది నువ్వు తప్పు చేసేసావు అనే ఒక నేరస్తుడిగా చాలామంది చూస్తా ఉన్నారు. దీన్ని చాలా అంటే చాలా ఆలోచించున్నాడు. చాలా అంటే చాలా కుంగిపోయినాడు. చాలా అంటే చాలా బాధపడ్డాడు. చాలా కుంగిపోయి అంటే ఆ మనోవేదనకి తట్టుకోలేక అంటే టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యాన్‌కైతే ఉరివేసుకొని చనిపోయినాడు. చూడండి ఎంత దీని గురించి మనమైతే డీప్‌గా డిస్కషన్ అయితే చేద్దాం. అసలు ఆ మనిషి తప్పా? లేదా? అసలు ఆ యువతి చేసిండేది కరెక్టేనా? అనే దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఆ యువతి అంటే 42 ఏళ్ల దీపక్ ఇలా టచ్ చేసినప్పుడు పక్కకెళ్ళిపోయుంటే సరిపోవు. లేదు, నిన్ని అంతగా ఇబ్బంది పెట్టినాడు అంటే అక్కడే వార్నింగ్ ఇచ్చి చెప్పాల్సింది. అవునా కదా! దాన్ని కాకుండా ఆ యమ్మ దాన్ని వీడియో చేసింది. అంతగా ఏమి మ్యాటర్ లేదు అని అనిపిస్తుంది ఆ వీడియోలో. అంటే ఆ దీపక్‌ది తప్పు లేదేమో అని అనిపిస్తుంది. దీని గురించి నీట్‌గా డిస్కస్ అయితే చేద్దాం. అంటే ఏం తప్పు లేదులే అని అనిపించే తరం ఉంది. ఈ అమ్మని చూస్తుంటే, ఈ అమ్మ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, నిజంగా కావాలనే రుద్దించుకుందేమో. అంటే ఆ మనిషి తప్పు చేసినట్టు వీడియోలో చూపించల్లా. నా ఫేస్ అందరూ చూసి నన్ను ఫేమస్ చేయాలా, నేను ఫేమస్ అయిపోల్లా. కావాలనే ఆ మనిషి దగ్గర రుద్దించుకొని, కావాలనే ప్రైవేట్ పార్ట్స్‌ని తాకిచ్చుకొని, ఆ! ఆ వీడియో తీసి, తర్వాత నాదేం తప్పు లేదు. ఆ మనిషి తప్పు చేశాడు. నేను ఫేమస్ అయిపోవాలా అంటే అనే యాంగిల్‌లో అలా అనిపిస్తుంది మనకి. ఆయమ్మే తప్పు చేసింది. అంటే ఆయమ్మ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడ బాధపడట్లేదు. ఆమె ఫేస్‌లో చూస్తే ఎక్కడ ఆమె ఫేస్‌లో బాధ అనేదే లేదు. కావాలని రుద్దించుకుందేమో అనే మైండ్ ఆయమ్మకున్నట్టు మనకైతే కనిపిస్తుంది. ఓకేనా? ఈ అమ్మాయి యాంగిల్ ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఆ దీపక్ ఓకేనా? ఆ దీపక్కు అంటే టెక్స్‌టైల్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడంట. ఆ బస్సులో ఎక్కినాడు. అంటే మనం నీట్‌గా గమనిస్తే ఆ వీడియోలో ఎక్కడ కావాలని టచ్ చేసినట్టు లేదు అనే 80% కావాలని టచ్ చేసినట్టు లేదు. నీట్‌గా గమనిస్తే 10 సార్లు, 20 సార్లు అయితే చూడండి వీడియోని. కావాలనే టచ్ చేసినట్టు 80% ఎక్కడా కనిపించలేదు. కానీ లాస్ట్ 2, 3 సెకండ్స్, లాస్ట్ 2, 3 సెకండ్స్ మనం ఏమన్నా గమనిస్తే కావాలనే రుద్దేశాడేమో. అంటే ఇది నా తప్పు లేదు. ఇక వెళ్ళిపోతున్నాను కదా! నేను బస్ దిగేస్తున్నాను. ఇక నాది తప్పు లేదు అని కావాలనే 2, 3 సెకండ్స్ లాస్ట్‌లో 2, 3 సెకండ్స్ రుద్దేశాడేమో అని నాకైతే అనిపిస్తుంది.
ఇది చూసిన తర్వాత ఎప్పుడు అంటే ఉరివేసుకున్నాడో, ఉరేసుకున్న తర్వాత అంటే మనకైతే అనిపిస్తుంది అంటే చాలా ఆలోచిస్తే ఎందుకు ఆ మనిషి ఉరేసుకున్నాడు? తప్పు చేయలేనప్పుడు నిరూపించుకోవచ్చు కదా! ఎందుకు ఆ మనిషి ఉరేసుకున్నాడు? ఫ్యాన్‌కి ఉరేసుకున్నాడు. తప్పు లేదు. నేను తప్పు చేయలేదు అన్నప్పుడు ఆ మనిషి ధైర్యంగా దాన్ని ఎదుర్కోవచ్చు కదా! అందరికీ చెప్పి నేను తప్పు చేయలేదు కావాలంటే పోలీస్ స్టేషన్‌కి పదం పదండి. నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవచ్చు. అదే ఛాన్స్ ఉన్నింది. కానీ ఎందుకు ఉరేసుకున్నాడు అంటే ఆ మనిషి ఏమన్నా తప్పు చేసున్నాడు అని ఆ మనిషికి ఏమన్నా అనిపించిందా? ఎందుకు భయపడ్డాడు? లేకపోతే అంటే నేను తప్పు చెయ్యకున్నా కూడా అంటే ఇంకొక యాంగిల్‌లో ఆలోచిస్తే, నేను తప్పు చెయ్యకున్నా కూడా వేరే వాళ్ళంతా అక్కడుండే జనమంతా నేను తప్పు చేసున్నాను అని తెలుసుకొని వేరే వాళ్ళేమన్నా నన్నేమన్నా దాడి చేస్తారా? అనేమన్నా భయపడినాడా? ఎందుకు ఆ మనిషి ఉర్రేసుకున్నాడు? తప్పు చేసున్నాడు కాబట్టి ఉర్రేసుకున్నాడు అని ఒక యాంగిల్‌లో అనిపిస్తుంది. ఇంకొక యాంగిల్‌లో అంటే వేరే వాళ్ళు నేను తప్పు చేయకున్నా గూడా, వేరే వాళ్ళు నేను తప్పు చేసినానని రుద్దుతారు. నన్ను చాలా అంటే వీడియో చాలా వైరల్ అయింది గాబట్టి, ఎవరో ఒకరు నా మీద దాడి చేయొచ్చు. నేను తప్పు చేసిన్నాను అనేతర ఆ మనిషికేమో అనిపించింది. భయపడి ఉరేసుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఇంకోటేమంటే ఈమె విషయానికొస్తే, ఆ యమ్మ ఫేస్‌లో ఎక్కడ బాధనేది కనిపించలేదు. ఆ యమ్మ నార్మల్‌గా ఉంది. కావాలనే వీడియో చేసినట్టయితే ఉంది. కావాలనే రుద్దించుకున్నట్లయితే ఉంది. కావాలనే రుద్దించుకున్నట్లుంది. ఇది ఆయమ్మగా ఇది అక్కడే సైలెంట్‌గా ఉండిపోయినంటే సైడ్‌కి జరిగిందంటే లేకపోతే ఆయనకి వార్నింగ్ ఇచ్చింటే సరిపోవు. ఫేమస్ అయిదామని అంటే ఆ మనిషి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చూపించే ప్రయత్నం చేసి అంటే ఫేమస్ అయిపోదాము అనే రీజన్‌తో ఆ వీడియో చేసిందేమోనైతే ఒక్కసారి అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ మనిషి అంటే అంత పని చేసుకోకుండా ఉంటే బావుండనిపిస్తుంది. ఇంత చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండుంటే ఈ యమ్మ బాగుండునైతే అనిపిస్తుంది. చూడండి ఒక ప్రాణం అయితే పోయింది. నేనైతే కామెంట్స్ అయితే చూసా. 90% కామెంట్స్ 90 కాదు 95% కామెంట్స్ ఈ దీపక్ ఈ 42 ఏళ్ల దీపక్ అంటే దీపక్ సపోర్ట్‌గా అయితే ఉండే 40 అంటే 95% కామెంట్స్ 42 ఏళ్ల దీపక్ సపోర్ట్‌గా అయితే ఉన్నాయి. ఓకేనా. ఇంకా 5% మాత్రమే ఈమెకైతే సపోర్ట్‌గా అయితే ఉన్నాయి. కావాలనే రుద్దించుకుంది. కావాలనే ప్రైవేట్ పార్ట్స్‌ని తాకిచ్చుకుంది. ఈమెదే తప్పు. ఫేమస్ కావాలని ఇలా చేసిందనైతే ఈమెనైతే తిడుతా ఉన్నారు. ఇది చూస్తే అదే చెప్తా ఉండేదేమంటే 90% ఆమె ఆ మనిషిది తప్పైతే లేదు దీపక్‌ది. అంటే ఇక 10% మాత్రమే ఆ మనిషిది తప్పుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే ఎందుకు చనిపోయాడనే అంటే ఎందుకు చనిపోయాడు? అంటే దాన్ని ఎదుర్కోవచ్చు కదా! పోలీస్ స్టేషన్‌లో చెప్పొచ్చు కదా! నేను తప్పు చేయలేదు. ఇది రాంగ్‌గా చిత్రీకరించినారు అని చెప్పొచ్చు గదా! ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదనైతే నాకైతే అనిపిస్తుంది. 42 ఏళ్ల దీపక్ ఉరివేసుకున్న తర్వాత వాకిలైతే డోర్ అయితే క్లోజ్ అయితే చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి దీన్ని తెలుసుకొని తలుపులు పగలగొట్టి బయటికైతే తీసుకొచ్చారు. హాస్పిటల్‌కి తీసుకుపోయారు. కానీ ఆల్రెడీ దీపక్ చనిపోయాడని వాళ్ళైతే చెప్తారు. కానీ వాళ్ళ పక్కింటోళ్ళు తర్వాత చుట్టుపక్కల ఉంటారు కదా! దీపక్ చుట్టుపక్కల ఇళ్ళలోళ్ళు ఏమని చెప్తున్నారంటే, అంటే దీపక్ అలాంటి వాడు కాదు అని చాలామంది చెప్తా ఉన్నారు. ఫైనల్‌గా ఈ వీడియో ఎవరు పెట్టారో సోషల్ మీడియాలో ఆమె మీద అయితే కంప్లెయింట్ అయితే చేశారు. పోలీసులైతే ఆమెనైతే విచారిస్తారంట. అది ఏం జరుగుతుందో చూడాల. అవునా కదా! దీని గురించి మళ్ళీ ఏమన్నా అప్‌డేట్ వస్తే వీడియో అయితే చేస్తా. బై.